దాన్ని బ్లాక్ ఫంగస్ అని అంటున్నారు, కానీ దాన్ని అలా అనటానికి లేదు. కానీ సామాన్యునికి అర్థం కావడం కోసం మేము కూడా బ్లాక్ ఫంగస్ అనే పదాన్ని వాడాల్సి వచ్చింది. ఇది మ్యూకార్ మైకోసిస్ అనే ఒక ఫంగల్ వ్యాధి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో చెప్పుకునే ముందు దానికి రావడానికి గల కారణాలు మనం తెలుసుకోగలిగితేనే వ్యాధిని నివారించవచ్చు. ఎందుకంటే దీనికి అవసరమైన ఔషధాలు మనకు అందుబాటులో లేకపోవడం వలన దీన్ని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరిపైన ఉంది. ప్రధాని గారు, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా మన భారతదేశం ఔషధ భాండాగారమే. కానీ ఏ భాండాగారాన్నైనా సరిగా సద్వినియోగం చేసుకోకపోతే వచ్చే పరిణామాలు ఇలాంటివే ఉంటాయి. ఎందుకంటే ఈ ఔషధాలు అనేవి బయట ఎట్లా అంటే అలా, అంటే ఎవరికి పడితే వారికి ప్రిస్క్రిప్షన్తో విచక్షణారహితంగా మందుల షాపుల్లో ప్రతి ఒక్కరు తెచ్చుకొని వాడటం మూలంగా పరిణమించే పరిణామాలు ఇలా ఉన్నాయి. పాశ్చాత్య దేశాలను పరిశీలించినట్లయితే ఏ మందు కూడా, చిన్న మందు, తలనొప్పి మాత్ర లాంటి కొన్ని తేలికపాటి మందులు మినహా వేరే ఏవి కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షను వారికి అందించిన సంఖ్య, రిజిస్టర్ నంబర్ లేకుండా ఒక్క మందు కూడా బయటికి ఇవ్వటం జరగదు. నేడు చూస్తున్న ఈ పరిణామాలన్నిటికీ కారణం కూడా ఇదే. మన రాష్ట్రాన్ని పోల్చినట్టయితే ఒక చిన్న ఉదాహరణ, మనకు కూడా ఈ ప్రిస్క్రిప్షన్ అనేది మనకి పూర్వ డీజీ గారు రవిశంకర్ అయ్యన్నార్ గారు ప్రారంభించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అది సఫలీకృతమై ఉంటే ఈ పరిస్థితి మనకి వచ్చేది కాదేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఒక డాక్టర్ మందు రాసినప్పుడు వారి సలహా మేరకు, డోసు మేరకు తెలియకుండా ఫార్మస్యూటికల్ కంపెనీ ఏ షాప్ మారుమూల గ్రామాల్లో కూడా వాడకూడని ప్రాణాంతక మందులు ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దాని ద్వారా వచ్చిన ఈ వ్యవహారం మంచో చెడో తెలియదు, కానీ ప్రతి వైద్యుడు అర్హతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరం కూడా కోవిడ్కి వైద్యం చేయడం ప్రారంభించాం. ఈ కోవిడ్ని ప్రారంభించిన విషయాల్లో కూడా ఇంటెన్సివ్ కేర్ హాస్పిటల్ కూడా పేషెంట్ ప్రాణాన్ని కాపాడమే ధ్యేయంగా భావించి అందుబాటులో ఉన్న అన్ని రకాల మందులు, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, ప్రూఫ్ కానీ, సిద్ధాంతం కానీ లేకుండా అనేక రకాల మందులు వాడాం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ ఎంత ప్రాణాపాయాన్ని కాపాడతాయో దాన్ని సరిగ్గా విచ్చలవిడిగా వాడితే అంతే ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. ఈ స్టెరాయిడ్స్ వాడుతున్న రోగులు, ఈ స్టెరాయిడ్స్ మొదటి కారణం అయితే రెండవ కారణం ఇమ్యునోమాడ్యులేటర్స్. ఇమ్యునోమాడ్యులేటర్స్ అంటే ఏంటి? మన రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే వాటిని ఇమ్యునోమాడ్యులేటర్స్ అంటారు. ఎందుకు వాడతాం వీటిని? ప్రాణాంతక పరిస్థితుల్లో క్యాన్సర్ రోగులకి అవయవాలు మార్చినప్పుడు వారి అవయవం పాడవకుండా ఉండేదానికి రక్తకణ మూలకణ మార్పిడి చేసిన వారిలో మాత్రమే ఇవి ఇమ్యునోమాడ్యులేటర్స్ వాడతాం. వీటిని కూడా ఈ కరోనా వైద్యానికి వాడటం మొదలుపెట్టిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించకుండా ఎడాపెడా ఈ మందులు వాడుతూ ఉండటం వల్ల, నాలుగో కారణం ఏంటంటే ఆక్సిజన్ స్థాయి తక్కువ అవసరం అవటం వలన, ఎక్కువ ప్రొలాంగ్డ్గా యాంటీబయాటిక్స్ వాడడం వలన ఈ ఫంగస్ అనేది మనిషికి సంక్రమిస్తుంది. ఈ ఫంగస్ ఏంటి? రైజోమ్యూకార్, రైజోపస్ మ్యూకార్, కెక్సిని అని కొన్ని రకాల మ్యూకార్ జాతుల వల్ల మాత్రమే జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉంది. ముఖ్యంగా వెజిటేటివ్ డీకేయింగ్ ప్రొడక్ట్స్ అంటాం. అంటే వృక్ష సంబంధ పదార్థాలన్నీ కూడా కుళ్ళిపోయి నేలలో ఇంకిపోవడానికి ఉపయోగపడే ఫంగస్ ఇదంతా కూడా. ఇది శరీరంలో ఎందుకు పెరుగుతుంది? ఇది అన్ని చోట్ల వ్యాపించింది. మనం చెప్పుకునేట్టుగా ఆక్సిజన్ సిలిండర్సు, పాత నీళ్ళు ఇవన్నీ కాదు, అన్ని చోట్ల వ్యాపించి ఉంది. సామాన్య మానవుడికి, అంటే సాధారణ మానవుడికి, ఆరోగ్యవంతమైన మానవుడిలో ఇది ఎందుకు పెరగదంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలోంచి ఈ ఫంగల్ స్పోర్స్ అనేవి మన లోపలికి ప్రవేశిస్తాయి. ముక్కుగా మనకు ప్రవేశించే ద్వారాలు ఏంటి? ముక్కు, నోరు, శ్వాస ద్వారానే మన శరీరంలోకి ఏదైనా వెళ్తుంది. కాబట్టి ఈ మ్యూకార్ మైకోసిస్ని చాలా భాగాలను ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకార్ మైకోసిస్ అంటాం. అంటే ఈ కరోనా నుంచి కోలుకున్న లోగుల్లో 10 రోజుల నుంచి, కరోనాతో ఎఫెక్ట్ అయిన తర్వాత 10 రోజుల నుంచి 3 నెలల వరకు ఈ ముప్పు పొంచి ఉంది. ఈ కరోనా నుంచి ఎవరైతే వైద్యం చేసుకున్నారో వాడు రక్తస్థాయిని పూర్తిగా నియంత్రించుకోకపోతే దీన్ని బారిన పడే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. నాకున్న అనుభవంలో ఈ 10-15 రోజుల్లోనే అమితమైన కేసులు చూడటం జరుగుతూ ఉంది. ఈ అసోసియేషన్ ఎంతలా ఉందంటే ఏ వయసు వారిని వదిలిపెడతలేదు. దురదృష్టం ఏంటంటే నిన్న కూడా చూశాను, 22 కుర్రాడు, ఆక్సిజన్ అవసరం ఉంది, వాడికి షుగర్ లేదు, అతను కూడా ఈ మ్యూకార్ మైకోసిస్ బారిన పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో మేము నిశ్చేష్టున్నాయి ఈ విషయాన్ని మీకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధారణ వ్యక్తిలోకి కరోనా ఈ సూక్ష్మక్రిమి ప్రవేశించిన తర్వాత, అంటే ఫంగల్ స్పోర్స్ అంటాం వాటిని, ఈ స్పోర్ ప్రవేశించినప్పుడు మనలో న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఉంటాయి, న్యూట్రోఫిల్స్ అని, CD4 సెల్స్, CD8 సెల్స్. ఇవి వెంటనే వాటిని అటాక్ చేసి నిర్వీర్యం చేస్తాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ కోవిడ్ వైద్యం చేసినప్పుడు వీటిలో స్టెరాయిడ్స్ అమితంగా వాడటం వల్ల గ్లూకోజ్లో ఉండే స్థాయి, అంటే కీటోన్ ఎసిడోసిస్ అంటాం. ఈ కీటో ఎసిడోసిస్ అనేది ఈ ఫంగస్కి పెట్రోల్ లాంటిది. నిప్పుకు పెట్రోల్ ఎలా తోడవుతుందో ఈ కీటో ఎసిడోసిస్ అనేది ఒక స్థాయి దాటిన తర్వాత ఈ ఫంగస్కి అలా ఉపయోగపడుతుంది. అలాగే రెండవ మూలకం శరీరంలో ఉండే ఐరన్ కణం, రక్తంలో ఉండే హీమ్ అంటాం. ఐరన్ కణాలు అనేది రక్తంలో విడిగా ఉంటాయి. ఈ కీటో ఎసిడోసిస్ స్థాయిలో ఉన్నప్పుడు ఏంటంటే రక్తం అనేది ప్రోటీన్స్కి బైండ్ కాకుండా రక్తంలో ఐరన్ ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. ఈ ఐరన్ తిరిగే ఫ్రీ ఐరన్ని ఈ కీటో ఎసిడోసిస్ని ఉపయోగించుకొని ఈ ఫంగస్ అమితంగా పెరుగుతుంది. ఒక్కసారి కణజాలంలోకి చొప్పించుకున్న తర్వాత కణజాలాల్లో ఇవి నిర్వీర్యం కాక, అంటే మనలో ఉన్న ప్రతిరక్షకాలని కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే దాన్ని పనిచేయకుండా చేసాం మనం. ఏ విధంగా ఇమ్యునోమాడ్యులేటర్స్, స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల వాటిని పనిచేయకుండా ఆపేసాం.
ఇవందుకని ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే ఈ ఫంగస్ దానికి పెరిగి కణజాలం నుంచి రక్త నాళాల్లోకి ప్రవేశిస్తుంది. దాన్ని ఇన్వేజివ్ ఫంగల్ సైన్సైటిస్ అంటాం. ఈయన ఎప్పుడైతే యాంజియో ఇన్వేజన్ అంటామంటే రక్త ప్రసారానికి అడ్డుపడుతున్నప్పుడు, రక్త ప్రసారం లేకపోతే తర్వాత భాగం ఏమైంది, ఇన్ఫాక్షన్కి గురైంది. దాని తెలుగులో గుండెపోటు వచ్చేది కూడా ఇన్ఫాక్షన్ వల్లే, మెదడుపోకు వచ్చే పక్షవాతం కూడా ఇన్ఫాక్షన్ వల్ల. ఇన్ఫాక్షన్ గురైన తర్వాత అక్కడ రక్త ప్రసారం వెళ్ళదు. రక్త ప్రసారం వెళ్ళని స్థాయిలో ఏం జరుగుతుంది, అక్కడ ఆ భాగం నెక్రోసిస్కి గురవుతుంది. దాన్ని కుళ్ళిపోవడం తెలుగులో చెప్పాలంటే. ఒక భాగం కుళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక ఫెర్టైల్ సాయిల్లాగా ఉపయోగపడి దాని మీద మిగతా బ్యాక్టీరియా వచ్చి చేరతాయి. అది క్రమేపీ శరీర భాగాన్ని కుళ్ళిపోతూ ఉంటుంది. దీనికి గ్యాంగ్రీన్కి కూడా పెద్దగా వ్యత్యాసం లేదు. గ్యాంగ్రీన్ మనకి బయటకు కనపడుతూ ఉంటుంది, ఇది లోపల వ్యాపిస్తూ ఉంటుంది. గ్యాంగ్రీన్ వచ్చిన అవయాన్ని మనం ఏం చేస్తాం, యాంపుటేట్ చేస్తాం. మరి ఇవి ప్రధాన అవయవాలు కదా, ముక్కు లోపల అవయవాలు కదా, వీటిని ఎట్లా యాంపుటేట్ చేస్తాం? కాబట్టి మనకున్న వనరు ఏంటి, ఆ వాడిపోయిన భాగాన్ని తీసివేయాలి. దీన్ని ప్రధానంగా రైనో ఆర్బిటో సెరిబ్రల్ మ్యూకార్ మైకోసిస్గా పరిగణిస్తున్నాం. రైనో అంటే ముక్కులోకి ఎందుకు వెళ్తుంది, ముక్కు లోపల మనకి చాలా పని చేసే పని. ఇది హ్యూమిడిఫికేషన్, ఆక్సిజన్ తీసుకోవడంతో పాటు మనకి లోపలికి వెళ్ళే గాలి యొక్క తేమ శాతాన్ని నియంత్రించడానికి మనకి పెద్ద వ్యవస్థ. ముక్కు చుట్టుపక్కల సైనసెస్ అన్నీ ఉంటాయి. 4 రకాల జతల సైనసెస్లో రకరకాల చిన్న చిన్న గదుల్లో ఎక్కువ వైశాల్యం ఉన్న పొరలకి రక్త ప్రసారం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ స్ఫుర అనేది ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ రక్త ప్రసారం దగ్గరలో ఉండటం వల్ల దానిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ముక్కులో వ్యాపిస్తుంది. ముక్కులో వ్యాపించినప్పుడు ప్రజలు గమనించలేకపోతూ ఉన్నారు. ముక్కులో వ్యాపించినప్పుడు ఏంటంటే దానికి వచ్చే లక్షణాలు ముక్కు దిబ్బడగా ఉండటం, గాలి ఆడకపోవడం జరుగుతూ ఉంటుంది. లేదా తేలికపాటి రక్తం రంగుతో కూడిన స్రావాలు బయటకు వస్తూ ఉంటాయి. లేదా చిన్న చిన్న నల్ల పొక్కులు లాంటివి వస్తుంటాయి. దాన్ని గమనించి వెంటనే ఈఎన్టీ వైద్యుని సంప్రదించి ఎండోస్కోపీ ద్వారా మొదటి దశలోనే కనిపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత పక్క ప్రాంతాలు ఏమున్నాయి, ముక్కు పక్క పైన చూస్తేనేమో మెదడు, పక్కకు వెళ్తే కళ్ళు. ఈ కంటి యొక్క రక్తనాళాలు కూడా పలచగా కంటిని ముక్కుని సెపరేట్ చేసే పొరని లామినా పేపరేషియా అంటాం. పేపరేషియా ఎందుకు అంటాం, పేపర్ మందంలోనే ఉంటుంది ఎముక. అంటే ముక్కు భాగాన్ని కంటిని వేరు చేసే ఎముక పేపరేషియా, పేపర్ మందంలోనే ఉంటుంది. అంత పల్చటి పొరలోంచి రక్తనాళాలు ఈ ఫంగస్ లోపలికి వెళ్తుంది, దాన్ని ఆర్బిట్లో ప్రవేశిస్తుంది. ఒక్కసారి కంటిలోకి వెళ్ళిన తర్వాత కంటిలో వచ్చే మార్పులు ఏంటి, కంటిలో నీరు కారడం మొదలవుతుంది, ఎరుపుగా తయారవుతుంది. కంటి చూపు అటు ఇటు చూసేటప్పుడు రెండుగా కనపడుతూ ఉంటాయి. తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఎంత నొప్పి అంటే ఈ కంటి చూపులు ఈ కన్ను భాగాన్ని పీకేసుకోవాలంత నొప్పి వస్తూ ఉంటుంది. అక్కడ కంటి దాకా వెళ్ళింది అక్కడితో ఆగదు. ఆ తర్వాత కంటి మూలం, అసలు కన్ను అంటే ఏంటి, జ్ఞానేంద్రియం. మెదడుతో నేరుగా సంబంధం ఉన్న జ్ఞానేంద్రియం కన్ను. అంటే ఈ కంటికి ఉన్న నరం నేరుగా మెదడుతో కలిసి ఉంటుంది. దానికి వెళ్ళే రక్త ప్రసారం పక్కన వీనస్ అంటే కుహరాలు ఉంటాయి, రక్త కుహరం, దాన్ని క్యావర్నస్ సైనస్ అంటాం. ఈ క్యావర్నస్ సైనస్ అనేది పెద్ద నిర్మాణం. దాంట్లో మెదడుకు రక్త ప్రసారం చేసే ఇంటర్నల్ కరోటిడ్ ఆర్టరీ ఉంటుంది. దాని చుట్టూ కూడా కేంద్ర నాడులు ఉంటాయి. ఒక్కసారి ఈ క్యావర్నస్ సైనస్కి వెళ్తే మెదడుకు వెళ్ళినట్టే లెక్క. ఈ మెదడుకు వెళ్ళే ప్రయత్నంలో మెదడుకు తాకిందంటే మాత్రం వీటిలో మోర్టాలిటీ శాతం 85%. ఒక్కొక్క భాగాన్ని పరిశీలించినట్టయితే రైనో ఆర్బిటో సెరిబ్రల్ మ్యూకార్ మైకోసిస్ 85% మంది చనిపోతారు. అదే కేవలం లంగ్కు అంటే ఊపిరితిత్తుకి రావచ్చు. తర్వాత వచ్చే అఫెక్ట్ అయ్యే అవయవం ఊపిరితిత్తుకి వస్తే 76% చనిపోతారు. ఆ తర్వాత కేవలం మూత్రపిండాలకు వస్తే 35%. ఆ విధంగా ప్లస్ హెచ్ఐవి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్లో వస్తే 100% చనిపోతారు. ఈ వ్యాధి కనుక సంక్రమించినట్టయితే మాత్రం. అలా కేవలం స్కిన్కి మాత్రం వస్తేనే 4-10% మాత్రం చనిపోయే అవకాశం ఉంది. మిగతా భాగాలన్నీ తీవ్రమైనవి. కాబట్టి దీన్ని రాకుండా కాపాడుకోవాలంటే నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఎవరైతే ఈ కోవిడ్కి సంబంధించి వైద్యం చేసుకుంటున్నారో దయచేసి ప్రతి పూట ప్రతిరోజు రక్త స్థాయిలు సమానంగా ఉంచుకోవాలి. మనకున్న అపోహ ఏంటి, 140 కన్నా 160 ఉండొచ్చు, 180 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, నా శరీరానికి అలవాటు అనుకుంటున్నాం. అది పొరపాటు. మనం పొరపాటు కూడా చేయకూడదు. ప్రతిరోజు ఈ కోవిడ్లో కంపల్సరీగా ట్యాబ్లెట్స్ పనిచేసే అవకాశం తక్కువ కాబట్టి ఇన్సులిన్కి మారి మధుమేహ వ్యాధి నిపుణుని సంప్రదించి ఖచ్చితంగా షుగర్ స్థాయిని కనుక అదుపులో ఉంచుకోకపోతే కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకస్ బారిన పడే ప్రమాదం చాలా ఉంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే, ఈ కోవిడ్ నియంత్రించడానికి ఇప్పటికే మీకు మీడియా ద్వారా అర్థమైపోయింది. దానికి కావాల్సిన మందు చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకంటే బ్లాక్ మార్కెట్కి వెళ్తున్న భయంతో ఇంతవరకు చెప్పలేదు నేను. దాన్ని యాంఫోటెరిసిన్ బి అంటాం. ఈ మందు కూడా 3 రూపాయల్లో లభిస్తుంది. 3 రూపాయలు. ఇది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి, లేకపోతే ఇది ఇచ్చేటప్పుడే మృత్యువాత పడతారు. అంత ఫ్యాటల్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉన్న మందు. కాబట్టి దీన్ని ఇవ్వడానికి ముందు ఒంట్లో శరీరంలో నీటి స్థాయిని చూసుకొని, కిడ్నీ ఫంక్షన్ చూసుకొని జాగ్రత్తగా ఇవ్వాలి. 3 రూపాయల్లో ఉండేది లైపోజోమల్ యాంఫోటెరిసిన్ బి, లిపిడ్ ఎమల్షన్, డిఆక్సికోలేట్ యాంఫోటెరిసిన్. ఈ మూడోది అతి తక్కువలో దొరుకుతుంది, 300-400 రూపాయలు. దీనివల్ల మూత్రపిండాలు పాడే ప్రమాదం ఎక్కువ. నా పేషెంట్ ఒకతను ఉన్నాడు, గుంటూరు మెడికల్ కాలేజీలో పనిచేసే అతను కూడా తెలియక అతను 400 రూపాయలది 10,000 వెచ్చించి కొన్నాడంటే నాకు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అంటే ఏ విధంగా మనం పక్కదారి పడుతున్న ఈ మందులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 400 రూపాయల మందులు వాడితే చాలా ఇబ్బందికరం. రెండోది ఎంఆర్పి 1,700 రూపాయలు మాత్రం లిపిడ్ ఎమల్షన్. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండటం కోసం నేను ఉదహరించాల్సి వస్తుంది. అది 1,700 మాత్రమే, అది కూడా మంచి మందే, కిడ్నీని పెద్ద ఇబ్బంది పడదు. అత్యుత్తమైన మందు లైపోజోమల్ యాంఫోటెరిసిన్ బి. ఇది 6,000 నుంచి 8,000 రూపాయల్లో దొరుకుతుంది.
అంతే, ఈ 3 మందులే. కానీ ఈ 3 మందులు తయారు చేయడానికి అవసరమయ్యే ముడి సరుకులు మాత్రం మనం దిగుమతి మీద ఆధారపడుతున్నాం కాబట్టి దీన్ని తయారు చేసే వ్యవస్థ అంత తొందరగా సన్నద్ధం కాలేదు. ఇందుకు అనుగుణంగా కూడా ఉత్పత్తి పెంచలేదు. కాబట్టి ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్ అంటే దీన్ని సాంక్రమిక వ్యాధుల్ని మనం అదుపులోని అరికట్టకపోతే ఇది కారు చిచ్చులా వ్యాపిస్తూ ఎటువైపు తగలబెడుతుందో తెలియనంత ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ప్రజలందరినీ కానీ కోరుకునేది ఏంటంటే ఇంకొకటి, ప్రభుత్వ వ్యవస్థలో కూడా దీనికి నియంత్రణ కోసం ఈ కమిటీని పూర్తిగా ఏర్పాటు చేసి ప్రతి చోట వీలైతే జిల్లాకి ఒక ఈ మ్యూకార్ మైకోసిస్ అదుపు చేయడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని పదే పదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. లేదంటే ఇది ఒక వైద్యుడితో అయ్యేది కాదు. ఇందులో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండాలి. మీకు ఇప్పుడే చెప్పుకున్నాను కదా ఎటు అవుతుందో. దీనిలో ప్రముఖంగా ముఖ్యంగా ఈఎన్టీ సర్జన్, ఆప్థాల్మాలజిస్టు, దంత వైద్య నిపుణుడు, ముఖ్యంగా మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ అంటాం వారు, న్యూరో సర్జన్, తర్వాత మధుమేహ నియంత్రణ నిపుణుడు, ఇంటెన్సివిస్టు, ప్యాథాలజిస్టు, మైక్రోబయాలజిస్టు, ఇంతమంది సమిష్టిగా పనిచేస్తేనే వీటిని ఎదుర్కోగలం. ప్రపంచ గణాంకాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద ఇప్పటిదాకా 10,000 కేసులు మాత్రమే చూసేవాళ్ళం. అంటే ప్రపంచం మొత్తం మీద. ఇప్పుడు భారతదేశాన్ని తీసుకుంటే మరి అతిశయోక్తి ఏమో కాదు, నంబరు ఎక్కువ ఉండొచ్చనే నా అభిప్రాయం. కాబట్టి ఇంతమందిని ఎదుర్కొంటే మొత్తం గణాంకాలు కూడా చూస్తే దీనిలో ఎంత మంచి వైద్యశాలలో కూడా పెట్టి ట్రీట్ చేస్తే 54% మోర్టాలిటీ ఉందని ప్రపంచ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఫంగల్ స్టడీ ఫోరమ్స్ అన్నీ కూడా దీన్ని నిర్ధారించినవి ఉత్తమంగా. కాబట్టి దీన్ని కాపాడుకోవడం చాలా తేలిక. మనలో ఉన్న మధుమేహాన్ని నియంత్రించుకొని అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తగా ఉంటాం. మాస్క్, చేతులు, ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం వలన దీని నుంచి బారిన పడకుండా ఉంటాం. దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడ కూడా మందుల షాపుల్లో కానీ ఎవరైనా స్టెరాయిడ్స్ ఇస్తే నిజంగా అవసరానికి అవసరమైన మోతాదు అవసరమైనన్ని రోజులు మాత్రమే వాడాలని పదే పదే చేతులు జోడించి వేడుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.